ఇండియా ఈజ్ గ్రేటెస్ట్ కంట్రీ బట్ నాట్ ఇండియన్స్. ఇది వింటోన్న నువ్వు ఒక ఇండియన్వే కాబట్టి నీకు కోపం రావడం సహజం. ముందు పూర్తిగా విను, ఆ తర్వాత కోప్పడాలా పడద్దా అన్నది తర్వాత నువ్వే నిర్ణయించుకో. మన ఇండియన్స్ ఎంత గొప్పవాళ్ళో చెప్పడానికి సింబాలిక్ స్టోరీ ఒకటి ఉంది. కామెంట్ బాక్స్లో నన్ను ఎలా తిట్టాలన్న థాట్ని పక్కన పెట్టి జర విను. అనగనగనగా అనగా దీని అర్థమేంటో, దీన్ని ఎందుకు వాడతారో నాకు తెలియదు. ఫ్లో బాగుంటుందని నేను వాడేస్తున్నా. రకరకాల దేశాల నుండి పట్టుకొచ్చిన రొయ్యలను ట్యాంకర్లలో స్టోర్ చేశారు. ఆ ట్యాంకర్ల పైన అవి ఏ దేశానికి చెందిన రొయ్యలో స్టిక్కర్లు అంటించారు. ఆ ట్యాంకర్లన్నింటికి పైన మూతలు పెట్టారు, ఒక్క ఇండియన్ రొయ్యల ట్యాంకర్కు తప్ప. వీటన్నింటినీ భద్రంగా చూసుకోవడానికి ఒక సెక్యూరిటీ గార్డ్ కూడా ఉన్నాడు. అదే టైంలో దారిన పోయే దానయ్యొగడు ఆ ట్యాంకర్లను చూసి సెక్యూరిటీ గార్డ్ దగ్గరికి వచ్చి ఇలా అడిగాడు, ఏమయ్యా, ట్యాంకర్ల లోపల రొయ్యలున్నాయి, అన్ని దేశాల ట్యాంకర్ల పైన మూతలు కూడా పెట్టావు, మరి ఇండియన్ రొయ్యల ట్యాంకర్ పైన మూత ఎందుకు పెట్టలేదు అన్నాడు. దానికి ఆ సెక్యూరిటీ గార్డ్, మిగతా దేశాల రొయ్యల్లో ఒక్కటి తలుచుకున్నా అన్నీ బయటకు పోగలవు, కానీ ఇండియన్ రొయ్యలు అలా పోలేవు అన్నాడు. ఎందుకని అడిగాడు దానయ్య. ఎందుకంటే ఇండియన్ రొయ్యల్లో ఒక్కటి పైకెక్కడానికి ప్రయత్నించగానే మరో రొయ్య దాన్ని కిందకి లాగి పడేస్తుంది. అలా ఎప్పటికీ ఏ రొయ్య కూడా పైకి ఎక్కలేదు. కాబట్టే ఇండియన్ రొయ్యల ట్యాంకర్కి మూత అవసరం లేదు అన్నాడు. మన ఇండియన్స్ ఎలాంటోళ్ళంటే పక్కోడు పైకి ఎదుగుతున్నాడంటే చాలు వాణ్ణి ఎలా కిందికి లాగి పడేద్దామా అని చూస్తారే తప్ప వాణ్ణి పైకి ఎదగనివ్వరు. మనం పైకి ఎదగకపోయినా పర్లేదు, కానీ పక్కోడు మాత్రం అస్సలు పైకి రాకూడదు. ఇది ఇండియన్స్ మెంటాలిటీ. అందుకే మన ఇండియా ఎప్పటికీ డెవలపింగ్ కంట్రీగానే ఉంటుంది తప్ప డెవలప్డ్ కంట్రీ కాలేదు. ఫారిన్ కంట్రీ వాడికి ఎవరికైనా కోల్డ్ అయినా కాఫ్ పట్టుకున్నా వాళ్ళు మాస్క్ పెట్టుకొనే పబ్లిక్లోకి వస్తారు. ఎందుకంటే వాడి కోల్డ్ మరొకడికి అంటుకోవద్దని వాడు అనుకుంటాడు కాబట్టి. మరి మన ఇండియన్స్ ఏం చేస్తారో తెలుసా? కోవిడ్ టైంలో కోవిడ్ పాజిటివ్ వచ్చినా సరే మాస్కులు లేకుండానే బయట తిరిగారు. ఎందుకంటే నాకు కోవిడ్ వచ్చింది కాబట్టి పక్కోడికి కూడా కోవిడ్ రావాల్సిందే. చూసాం కదా మన మహానుభావులంతా ఏం చేశారో. ఇలాంటి గొప్ప గొప్ప లక్షణాలున్న మనం పైకి ఎప్పుడొస్తామంటావు? అమెరికా వాడు ChatGPT కనిపెట్టాడు, చైనా వాడు DeepSeek కనిపెట్టాడు. మరి మనమేం కనిపెట్టాం? మహాకుంభమేళాకి వెళ్ళి పూసలమ్మే అమ్మాయిని కనిపెట్టాం. ప్రపంచ దేశాలు ఏవేవో కనిపెడుతుంటే మన ఇండియన్స్ కనిపెట్టే రత్నాలు ఇలా ఉంటాయి. మాట్లాడితే చాలు నా కులం నా మతం అని తన్నుకు చేస్తారు. ఇలా జనాల వీక్నెస్లను అడ్డు పెట్టుకొనే జనాలని కిందికి తొక్కి ఈ రాజకీయ నాయకులు పైకొస్తున్నారు. మనం పార్టీ జెండాలు మోసే వాళ్ళలాగే ఉండి మన నాయకునికి జేజేలు కొట్టడానికే జీవితాల్ని త్యాగం చేస్తాం. మనుషుల్ని దేవుళ్ళని చేసి వాళ్ళ కాళ్ళు మొక్కడానికే మన తలల్ని వంచుతాం. ఒక సినిమా హీరోని ఎంటర్టైనర్ అని మర్చిపోయి డెమిగాడ్స్ని చేసి ఆరాధిస్తాం. మతాల చిచ్చు పెడతాం, కులాల కుంపట్లు అంటిస్తాం. ఇక మనకు ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలన్న ఆలోచన ఎప్పుడొస్తుంది, ఎలా వస్తుంది? వచ్చిన వాడి ఆలోచనని అంతం చేసేదాకా నిద్రపోం కదా మనం. అందుకే మళ్ళీ చెప్తున్నా, ఇండియా ఈజ్ గ్రేట్ బట్ నాట్ ఇండియన్స్.